నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, విజయవాడ అంటేనే ఫ్యాక్షనిజం అనేది ఒకప్పటి పేరు, బాగా అంటే ఎక్కువ రాజకీయాలకి పెట్టింది పేరు అన్నట్టు చెప్పుకునేవాళ్ళు. అయితే మళ్ళీ అది తిరగతోడుతుందా అన్నట్టుగా ఉంది. నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన, ఎవరైతే ఓంబొల్ల అనే అతను ఉన్నాడో తను జోగి రమేష్ మామ అని, నేను గొడ్డలి పార్టీకి చెందిన వాడిని అని చెప్పేసి చాలా హల్చల్ చేశాడు. నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని అనుకుంటూ, అంటే మొత్తానికి ఈ వైసీపీ పార్టీని నా వెనక ఉంది, నేనేం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా అతను రాత్రి పటమటలో అతను చేసిన థార్ వెహికల్లో, మన జీప్ వెహికల్లో వచ్చి తను చేసిన హల్చల్ అనేది అలా ఇలా కాదు. అసలు ఏంటండి ఈ రాజకీయాలు ఏంటి, ఈ గొడ్డలి పెట్టే పార్టీ ఏంటి, అసలు ఈ అంతా ఎందుకు ఈ గందరగోళం సృష్టిస్తున్నారు? నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎవరిది గొడ్డల పార్టీ అన్నాడు కదా. అవును, నీదే గొడ్డల పార్టీ అని ఓం బొల్లా నిన్న ప్రూవ్ చేశాడు. అయితే ఇక్కడ ఓం బొల్లా యాక్చువల్ గా ఈ థార్ జీప్ లో హల్చల్ చేసింది. అంటే వైసీపీ పేరు చెప్పుకుని, వైసీపీ జెండాలు పెట్టుకుని, తర్వాత జోగి రమేష్ పేరు చెప్పుకుని, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకుని ఇంత హల్చల్ చేసింది ఒక అమ్మాయి కోసం. రోహిత్ లింగమనేని అనే ఒక అతను, ఇతను ఈ ఓం బిల్లా బాగా ఫ్రెండ్స్. అయితే ఏం జరిగింది, మధ్యలో వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి ఒక యువతి కారణం. సో నిన్న నువ్వు ఎక్కడున్నావు నువ్వు అని ఇతను ఛాలెంజ్ విసిరాడు. సో పటమాటలో ఇద్దరు కూడా కలుసుకుని, ఈయన కొన్ని వెహికల్స్ లో వెళ్ళాడు, ఓ పెద్ద ఎలివేషన్ ఇచ్చుకున్నాడు, గొడ్డల పార్టీ అంటూ పాటలు పెట్టుకుని అతను కూడా వచ్చాడు. ఇద్దరు కార్లతో కొట్టుకున్నారు. కొట్టుకుంటే అక్కడ ఉండే వాకింగ్ వచ్చిన వాళ్ళు, తర్వాత స్థానికులు ఉంటారు కదా రోడ్డు మీద వెళ్లే వాళ్ళు, పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ పోలీసులు వచ్చి అరెస్ట్ చేద్దాం అనేసరికి రోహిత్ పారిపోయాడు, ఈ బొల్లా దొరికాడు. సో ఇతను తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఆ టైంలో రోహిత్ కారులో ఒక మహిళ ఉంది, అంటే ఒక యువతి ఉంది. ఇతని కారులో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, సరే మీ ఇద్దరికి ఒక అమ్మాయి కారణంగా విభేదాలు ఉన్నాయి, కానీ ఇవాళ ఇది ఎవరి మీదకి వెళ్ళింది, వైసీపీ మీదకి వెళ్ళింది. ఎందుకంటే అతను చేజేతులా చేశాడు. అవును, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. నాకు అసలు సంబంధం లేదు, మాది ఫ్యాక్షన్, మాకు సంబంధం లేదు, లేకపోతే ఏంటి గొడ్డల పార్టీ కాదు మాది అని అన్నావు కదా. అవునవును, మరి ఇవాళ నీది గొడ్డల పార్టీ అని బొల్లానే చెప్తున్నాడు, నువ్వు నా వెనకాల ఉన్నావని చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఒక అమ్మాయి కోసం అయి ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా అతను జోగి రమేష్ స్థానాన్ని ఆక్యుపై చేయాలని చూస్తున్నాడు. ఇవాళ జోగి రమేష్ ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇవాళ అసలు బొల్లా ఏ ఉద్దేశంతో ఇది చేశాడు అంటే, నాకంటే మించిన వాళ్ళు లేరు, నా వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నా వెనకాల జోగి రమేష్ ఉన్నాడని విజయవాడలో చూపించాలనుకున్నాడా, కడప ఫ్యాక్షనిజం ఇక్కడ తీసుకొచ్చాడా? మీరు అన్నారు గతంలో విజయవాడ ఇలా ఉండేదని. కానీ గతంలో విజయవాడలో ఫ్యాక్షనిజం ఉన్న మహిళల జోలికి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళే చూసుకునేవాళ్ళు, మధ్యలోనే ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆడవాళ్ళని దూషించటం, బూతులు మాట్లాడటం, అంటే మానసికంగా వాళ్ళని దెబ్బ కొట్టడానికి ప్రయత్నించటం, ఇది చాలా చీప్ రాజకీయాలు. సో చీప్ ట్రిక్స్, చీప్ రాజకీయాలు, లేదు గొడ్డల పార్టీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినవి. సో ఇవాళ ఓం బొల్లా అనే అతను ఇవాళ అతని ఏమనాలి ముసుగు తొలగించాడు వైసీపీది. వైసీపీ వాళ్ళు ఇలాగే ఉంటారు, ఎక్కడ హడావిడి జరిగినా, ఎక్కడ ఫ్రాక్షనిజం ఉన్నా, లేదు ఎక్కడ గొడవలు జరగాలన్నా మా వెనకాల వైసీపీ ఉంటుంది అనేది మేము ఇలాగే వాళ్ళు పబ్లిక్ గా చెప్పేస్తున్నారు. నేను ఇలాగే ఉంటాను పబ్లిక్ లో, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఇవాళ ఏం చేస్తారో చేసుకోండి అంటే పోలీసులు ఏం చేయాలో చెప్తారు, ఏం చేస్తారో చూపిస్తారు. అంటే దీన్ని అణచాలండి. అంటే ఈ రకంగా ఫ్యాక్షనిజం అనేది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా విజయవాడ పెరగకూడదు. ఎందుకంటే విజయవాడ అనేది చాలా, అది అందరికీ హబ్, అది రకాలుగా. సో అటువంటి చోట్ల ఇట్లాంటివి వచ్చాయనుకోండి, అసలు ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు, ఆడపిల్లలకు సెక్యూరిటీ ఉండదు. ఇంతవరకు అలా లేదు, మన అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరుగుతాం విజయవాడలో. కాబట్టి వీటిని ఆదిలోనే తుంచేయాలి. పోలీసులు ఆ దిశగా దృష్టి పెడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా అనిత గారు ఏం చేస్తున్నారో చూడాలి. వారు కూడా దీని మీద కలగజేసుకుంటారని మనం చెప్పచ్చు. మొత్తం మీద ఒక వ్యక్తిగత
ఆ స్పర్ధను తీసుకొచ్చి ఇవాళ వైసీపీకి ఆపాదించడంలో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని రోడ్డును పడేయడంలో ఓం బొల్ల సక్సెస్ అయ్యాడు. ఓకే మేడం, తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి ప్రభుత్వం కూడా త్వరలోనే దీనికి సంబంధించి కఠినమైన చర్యలు